సైబర్ నేరాల నుంచి రాష్ట్రాన్ని కాపాడటంతో పాటు సైబర్ నిపుణులను తయారు చేసే పనిలో ఉన్నట్లు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మండవ మోహనకృష్ణ తెలిపారు. ప్రభుత్వ విభాగాలకు అత్యాధునిక భద్రతా సేవలు అందించేలా ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషనల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హ్యాకథాన్లో ఎంపికైన వారికి అత్యాధునిక సాఫ్ట్వేర్లపై శిక్షణ ఇస్తున్నామని వివరించారు. మరిన్ని అంశాలపై ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మండవ మోహనకృష్ణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. రాష్ట్రాన్ని ఐటీ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఐటీ సంస్థలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది. ఈ మేరకు అసలు రాష్ట్రంలో ఐటీ రంగాన్ని సాంకేతికతను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, అలాగే ఎట్లాంటి ఐటీ కంపెనీలు వస్తున్నాయి అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఏపీ టెక్నికల్ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ సార్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఐటీ రంగం ఏ మేరకు రాబోతోంది, ఎన్ని సంస్థలు వస్తున్నాయి? ఈ నవ్యాంధ్రప్రదేశ్ను కూడా అలానే ఒక ఐటీ హబ్గా చేయడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఆయన మీద నమ్మకంతో అనేక కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఆల్రెడీ మీరందరూ కూడా న్యూస్లో చూశారు. ప్రపంచ దిగ్గజ కంపెనీ గూగుల్ $15 బిలియన్ ఒక మెగా డేటా సెంటర్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతోంది. రేపు ఏప్రిల్ 28వ తారీఖు గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన జరగబోతోంది. అట్లానే బ్రూక్ఫీల్డ్ రిలయన్స్ కలిసి ఇంకొక పెద్ద డేటా సెంటర్ని స్థాపించబోతోంది. సైబర్ నేరాలు ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ సైబర్ నేరాల పట్ల ప్రజలను అవగాహన కల్పిస్తుంది. కానీ ఎక్కడో ఒక చోట సైబర్ నేరాలు కావచ్చు, డిజిటల్ అరెస్టులు కావచ్చు, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. దీని మీద ప్రతి జిల్లాలో కూడా సెమినార్లు నిర్వహిస్తున్నారు. హ్యాకథాన్కి సంబంధించి కూడా నిర్వహించాలన్న ఆలోచన ఉంది. దాన్ని ఎట్లా మోటివేట్ చేస్తారు? స్టూడెంట్కి సంబంధించి వాళ్ళని ఎట్లా ప్రోత్సహిస్తారు? మన రాష్ట్రాన్ని సైబర్ నేరాలను సురక్షితంగా ఉంచడమే కాకుండా నిపుణుల్ని తయారు చేయాలనే ఉద్దేశంతో మా ఏపీటీఎస్ ప్రతి ఏటా కూడా సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నాం. దానికి చాలామంది సైబర్ సెక్యూరిటీ రంగం పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా అనేక మంది ఆ హ్యాకథాన్లో పాల్గొంటున్నారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్నాం. అతి త్వరలో మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేయబోతున్నాం. దాంట్లో ఎంపికైన వాళ్ళకి మేము సైబర్ సెక్యూరిటీలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నిటి మీద కూడా ట్రైన్ చేసి ఇప్పుడు వల్నరబిలిటీ అసెస్మెంట్, పెనిట్రేషన్ టెస్టింగ్, ఇట్లా అన్ని రకాల వీటితోటి ప్లస్ మార్కెట్లో ఉన్న టూల్స్ మీద కూడా ఇప్పుడు సోర్ ప్రోటోకాల్ కానివ్వండి, లేకపోతే వివిధ రకాల ప్లాట్ఫామ్స్, వీటన్నిటి మీద కూడా టూల్స్ అండ్ టెక్నాలజీస్ మీద వాళ్ళకి మేము ట్రైన్ చేస్తాం. అలానే ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ప్రతి నెల కూడా ఎంపికైన అందరికి కూడా ప్రతి నెల ఒక $10,000 స్టైఫండ్ ఇస్తాం. ఇట్లా గత కొన్ని సంవత్సరాలుగా అనేక మందిని ఈ రాష్ట్రానికి సైబర్ సెక్యూరిటీ నిపుణుల్ని మా ఏపీటీఎస్ అందించింది. ఈ దేవాలయాల టికెట్ల జారీ విషయంలో కూడా కొన్ని కీలక మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. ఏంటి సార్ ఆ మార్పులు? ప్రజలకి ఇంకొంచెం మరింత సులభతరంగా ఉండాలి, అట్లానే మరింత పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఇంకా ఎఫిషియెంట్గా ఉండాలి, ఇంకా స్పీడ్ ఇది ఉండాలి అని చెప్పేసి అంతా కూడా ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్లో టెంపుల్ విజిట్లో కూడా ఇబ్బంది లేకుండా కూడా పోర్టల్ని తీసుకురావడం జరిగింది. మా ఏపీటీఎస్ టీఎంఎస్ టెంపుల్ మేనేజ్మెంట్ సర్వీస్ అని చెప్పేసి ఒక యాప్ను కూడా మేము డెవలప్ చేసి ఆల్రెడీ ఇక్కడ మన మంగళగిరిలోను అలానే సింహాచలంలో వాడుతున్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలకు కూడా ఈ సర్వీసెస్ని వినియోగించబోతూ ఉన్నారు. ఆ పరంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకొన్ని క్లియరెన్స్లు రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దర్శనాలు ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా మరింత వేగవంతంగా, మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నాం. మొత్తంగా రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే వివిధ ఐటీ కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయి. మొత్తంగా రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందుంచేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుందంటూ ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.